శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఈ వారం గ్రహసంఖ్య గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంది, గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఒడిలోకి వచ్చినప్పుడు భయపడకండి, అన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగస్తులు కూడా అనుకోకుండా అభివృద్ధికి కానవస్తుంది. కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినా కూడా తల ఎత్తకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుల భారం కూడా అధికంగా ఉండకుండా సమస్యలు తీరిపోతుంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఏమైనా కొలిక్కి వస్తే ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. వివాహితులకు అవివాహితులు వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అనుకున్న పనులను సద్వినియోగం అవుతాయి. కానీ మేషరాశి వాళ్ళకి టైము ఏలినాట్స్ ఉన్నప్పటికీ కూడా గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి భయపడడం అవసరం ఏం లేదు. అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటే ఉండదు. ఈ రాశివాళ్ళు చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేయండి, అమ్మవారిని దర్శించుకుంటూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. మీకు ఎలాంటి కూడా దోషాలన్నా తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. గ్రహాలు అనుకూలించకపోయినప్పటికీ కూడా కొన్ని విధాలు కూడా ఇబ్బంది లేకపోయినా కూడా కొన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. వీళ్ళకి మంచి ఆరోగ్యంలో కూడా మంచి ఇదిగా ఉంటుంది. ఆరోగ్య భద్రత కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు వ్యాపారాలు చేయాలని ఆలోచన వస్తుంది, వ్యాపారాలు కూడా శ్రీకారం చుట్టండి, అనుకోకుండా అయిపోతాయి. కానీ ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయం లేకుండా ఏ పని కూడా సంకల్పించకండి. పెద్దల మాట తీసుకోండి. ప్రతిదానికి కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి గ్రహదోషాలు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి దానికి పరిహారం చేసుకుంటుండే తెలుసుకొని చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. వృషభ వాళ్ళకి ఇబ్బంది అంటూ ఆరోగ్యంలో చికాకులు కొంచెం అధికంగా ఉంటే జాగ్రత్త వహించండి. వృషభ వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాస్త బొబ్బర్లు దానం ఇవ్వండి. అప్పుడప్పుడు చిత్రంటే అన్ని విధాలు బాగుంటుంది. ఏదైనా సరే దోషాన్ని పరిహారం చేసుకుంటూ ఉండాలి. దోషం వచ్చినప్పుడు దోషాన్ని అనుభవించాలి, పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా భయపడ అవసరం లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాల అభివృద్ధి కానవస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి మనోబలంతో మనోశైర్యంతో ఏ పనిని సరే వ్యవహరించండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. దేనికి మొహమాట ఆర్థిక విషయాల్లో మొహమాట పడకండి. ప్రతి కూడా మొహమాట పడినట్లయితే మనకే సమస్యలు వస్తాయి. అలాంటి లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని వ్యవహారం చేసినట్లయితే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. టైము ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఈ రాశి వాళ్ళకి ప్రయత్నాలు అప్రయత్నంగా జరిగిపోతుంటే, అనుకోకుండా పనులు మించి పనులు కార్యక్రమాలు జరిగిపోతుంటే ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి, ఇబ్బంది అంటూ ఏముండదు. ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. దాంతోపాటు అమ్మవారి శ్లోకాన్ని సరే పఠించండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా పెసలు దానం ఇవ్వండి. ఈ మిథున రాశి వాళ్ళకి బుధుడు కాబట్టి పెసలు దానం ఇస్తే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక చెయ్యాలి అనే దృక్పథంతో ఉంటారు. వ్యాపారాలు శ్రీకారం చుట్టండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా మనోధనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏకాగ్రత వహిస్తూ ఉంటారు. అన్నీ కూడా అన్వేషించి కానీ ఏ కార్యక్రమం చేయరు, అన్ని విధాలు బాగుంటుంది. కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రతి కూడా నిలకడగా నిదానంగా ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదని ఆలోచన చేస్తూ ఉంటారు. అన్ని విధాలు బాగుంటుంది. కానీ వీళ్ళకి జల్సాలు చేసుకుంటారు, మనీ వృధా చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మనకారు చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మాట కొంచెం తొందరపాటు నిర్ణయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎదుటి వాడిని ఈజీగా అనేస్తూ ఉంటారు, దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో కూడా ఏవి చికాకులు అంటే లేకపోయినా లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఎలర్జీస్ వంటివి వస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా వివాహ ప్రయత్నం చేయండి. చేసేటప్పుడు ఏదైనా దోషం ఉందేమో తెలుసుకొని ఆ దోషాన్ని రెమెడీ చేసుకుని చేసినట్లయితే వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశులకి ఏ విషయంలో భయపడ అవసరం లేదు. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చేసి నిత్యము చేయలేకపోతే కనీసం వినండి, విని విష్ణుదేవాలను దర్శిస్తూ ఉండండి. అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు కొంచెం కర్కట రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి బియ్యం దానం ఇస్తుండండి. మనకు చంద్రుడు కదా, ప్రతి విషయం మాటతోనే ఉంటుంది మనకి. అందుకని చంద్రుడికి కొంచెం బియ్యం దానం చేస్తుండండి, బ్రాహ్మడికి అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు, ఆదాయం కూడా చాలా బాగుంది. ఏదైనా సరే చేసినట్లయితే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, పదవి అలంకరణ చేస్తుంటారు, మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం అర్ధాశ్రమ సంతోషం ఉన్నందువల్ల అప్పుడప్పుడు కొంచెం చిక్క కనిపిస్తుంది. కానీ శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, ఇబ్బంది అంటూ ఉండదు. గ్రహాలు కూడా మంచి అనుకూలంగానే ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. కాబట్టి ఏ పనిని సరే నిర్విఘ్నంగా సాగించండి. ఏ చేయాలో కూడా శ్రీకారం చూడండి, అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో చికాకులు తప్పవు కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి నలుగురితో కలిసిమెలిసి నడవటం ఇబ్బంది ఉండాలి, నలుగురితో సొసైటీలో బాగుండాలి అనుకోవటం కూడా కొంచెం ఉంటేనే కదా ఈ సింహరాశి వాళ్ళకి బాగా ఉండేది. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ ఉండాలంటే సొసైటీలో అందరితో కలవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏది చేసినా కూడా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, 3 నెలలకు ఒకసారి చేయించినట్లయితే మీ సమస్యలను తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు వివాహాల విషయంలో కానీ డైలీ జాగ్రత్త వహించండి. తొందరపడి నిర్ణయాలు చేసుకోకండి, చేసినట్టు ఇబ్బంది ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించి, గ్రహాలు బాగున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కూడా ఇబ్బంది ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి, వాడు రెమెడీ చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆ కార్తికేయుని పూజ చేసుకోండి. స్వామివారికి చక్కగా అప్పుడప్పుడు ఎర్రని పూలతో పూజ చేస్తూ ఉండండి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. చేసేటప్పుడు కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకోండి, ఆరాధించండి. ఆయన దేవాలయాలు వెళ్ళి దర్శనం చేసుకోండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు చేసే పని కంటే కూడా నిత్యము దైవారాధనని ఎక్కువసేపు చేసుకున్నట్లయితే మీకు అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. నిత్యము కనపడే సూర్యభగవానికి కనీస నమస్కారం చేయండి, మీకు ఆ ఉన్న సమస్యలని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా గోధుమలు దానం ఇవ్వండి, ఇచ్చినట్లయితే ఎలాంటి దోషాలను తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశులకి మనోధైర్యము మనోబలంతో ప్రతి పని నిర్వహిస్తూ ఉంటారు, వ్యవహారిష్టంగా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కుటుంబీకుల్లో కూడా మంచి అవకాశాలు, కుటుంబంలో కూడా మంచి శుభకార్య శ్రీకారం చుడుతుంటారు, శుభ పరిణామాలు కనపడుతూ ఉంటాయి, ఇబ్బంది కూడా అవసరమే లేదు. కానీ ఏదైనా కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొంచెం కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి భయపడకండి, అన్ని విధాలా బాగుంటుంది. గృహంలో కూడా సందడి కానవస్తుంది. గృహోపకరణ వస్తువులుగా కొనుగోలు చేస్తూ ఉంటారు. కాస్త బంగారం వెండి వాటి మీద కూడా జాస పెడతారు, అవి కూడా కొనుగోలు చేస్తారు. రాబడి ఉంది కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యంలో సమస్యలు కూడా అంతగా ఏం కనపడవు, హ్యాపీగానే ఉంటారు. ఈ రాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, దేనికి భయపడకండి. ఏదైనా సరే నిర్విఘ్నంగా శ్రీకారం చుట్టండి, అనుకున్న పనుకున్నట్టు అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. సొసైటీలో కూడా మంచి పేరు రేఖలు గడిస్తుంటారు. ఎవరైనా సరే ఒక మనిషిని ఎస్టిమేట్ చేయాలంటే కన్యారాశి వాళ్ళు నిలబెట్టిన మనిషిని ఎదురు కనపడ్డ మనిషికి ఎలాంటి వాళ్ళని గ్రహించుకునే గుణం కూడా ఉంటుంది. ఆ మనిషిని బట్టే వీళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. అంత చక్కటి ఆలోచన కలవాడే కన్యారాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో ముందుకెడతారు, హ్యాపీగా ఉంటారు, భయపడరు, మనోధైర్యంగా ఉంటారు. లక్ష్మీ ఆరాధన చేయండి, చక్కగా అమ్మవారిని శుక్రవారం అమ్మవారిని పూజ చేసుకోండి, లేకపోతే నిత్యము పారాయణ చేయండి. అమ్మవారిని చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. అప్పుడప్పుడు అష్టలక్ష్మి దేవాలయాలు దర్శిస్తూ ఉండండి, అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మనోబలం మనోధైర్యం ఎక్కువగా ఉంటాయి, అన్ని విధాలు బాగుంటుంది. గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి, అన్ని విధాలు కూడా బాగుంది. ఎందుకంటే ఏదైనా సరే బాగున్నప్పుడే మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉండాలి. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతే సమస్య కూడా అధికమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తుంటే జాగ్రత్త వహించండి. ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా, వివాహాలు కాలేదనుకునేవన్నీ కూడా ఏదైనా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొంచెం గ్రహ అనుకూలం ఉండకపోయేటప్పటికీ సమస్య ఎదురవుతుంటాయి. అందరూ ఒకటిగా ఉండదు కదా, అందులో అన్ని 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ సమస్యను తెలుసుకొని ముందుకెళ్ళినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. దాన్ని రెమెడీ చేసుకోండి, ఏదైనా సరే పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు ఏదైనా దోషం ఉన్నప్పుడు, గ్రహాల దోషం ఉన్నా, గ్రహబంధ దోషాన కొంచెం శాంతి హోమాలు, విగ్రహ హోమాలు చేయించుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి
వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అమ్మవారిని వంకిన పూలతో పూజ చేయండి, లేకుంటే అలాగే గులాబీ పూలతో పూజ చేయండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు 101 రూపాయి అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేయండి. 10 రూపాయలు ఆవిడకి ఇస్తే మనకి 20 రూపాయలు ఇస్తుంది. అందుకే లక్ష్మీదేవిని ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మవారిని మన సొంత మనిషిలాగా ఆవిడ చేసినట్లయితే ఆవిడ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, ఇబ్బంది పెట్టదు, హ్యాపీగా ఉంటాం. ఈ రాశి వాళ్ళకి ఏమంటూ భయం లేదు, అన్నీ హ్యాపీగా జరిగిపోతుంటాయి. లక్ష్మీదేవి ఆలయాలు దర్శిస్తూ ఉండండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ సమాజంలో మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి, అనుకున్న పనులు సద్వినియోగం అయిపోతూ ఉంటాయి. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని శని ప్రభావం వల్ల ఈ మీద కొన్ని పనులు వచ్చినప్పటికి కూడా కొంచెం చికాకు పడినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కోపంతో కొన్ని పనులు దూరం చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మాట మీద నిలబడకుండా ప్రతి కూడా రకరకాల మాటలతో వ్యవహారాలు చేస్తుంటే వాళ్ళ వ్యాపారాలు కలిసి రాకుండా పోతుంటాయి. ఇంట్లో కూడా ఏదో సమస్య, భార్యాభర్త సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరించుకుంటూ ఉండాలి, లాభసాటిగా మాట్లాడుకోవాలి. ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ప్రతిదీ కూడా టెన్షన్స్, ప్రతిదానికి ఆలోచిస్తారు, టెన్షన్ పడతారు. ఆ టెన్షన్తో పనులు అన్నిటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా మలుచుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. కనకదుర్గ అమ్మవారికి ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయ కట్ చేసి అందులో కొంచెం ఆవుని దీపం పెట్టి ఆ రసాన్ని నైవేద్యం పెట్టి ఆ రసంలో తర్వాత ప్రసాదంగా తీసుకోండి. మీ సమస్యలన్నీ కూడా ఒక 9 వారాలు కానీ 11 వారాలు కానీ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి మనోధైర్యంగా ఏ కార్యక్రమం కూడా జాగ్రత్తగా చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అతిగా ఏది చేయకండి, ఎందుకంటే అతి సర్వదా వర్జితున్నట్టు ప్రతి కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రతి కూడా అన్నీ 1కి 10 చుట్టేసుకున్నట్లు అన్ని రకాలుగా అన్ని చుట్టుపక్కల పెట్టేసుకొని అన్ని రకాల విషయాల్లో కూడా ఫైనాన్స్ విషయాలే కానీ ఏదైనా ఇంటి విషయాల్లో కూడా ఓవర్ చేసినట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వీళ్ళ గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. దేనికైనా సరే నిబ్బరంగా మనసు ఒక రకమైన నిలకడ ఉండాలి. మనస్సు ఎప్పుడు నిలకడగా ఉన్నట్లయితే ప్రతి పని కూడా సాధించగలుగుతాం. అందుకే అంటారు ఏదైనా సరే చేసేటప్పుడు బుద్ధి సాఫల్యతకు వరాలి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. బుద్ధి వక్రంగా ఉన్నట్లయితే పనులు కూడా చాలా ఇదైపోతూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం నాడు కానీ నెలకోసారి మహాశివరాత్రి నాడు కానీ స్వామివారికి అభిషేకం చేయించండి. మీ పనులన్నీ కూడా ఎలాంటి దోషాలున్నా గ్రహ దోషాలను కూడా తొలగిపోతే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా చేయాలనుకుంటే కొంచెం శనగలు దానం ఇస్తూ ఉండండి గురువుకి. ఇచ్చినట్లయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మనోబలం మనోధైర్యం కూడా కాస్త తగ్గుతుంది. ఏమిటా ఈ సమస్యలు బాధపడుతున్నారు, కానీ అన్ని విధాలు బాగానే ఉంది. ఆరోగ్యంలో చికాకులు వస్తుంటే జాగ్రత్త వహించండి. దేనికైనా సరే చికాకు వచ్చినప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలి. ఉన్నప్పుడే మన సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. గ్రహాలన్నీ మిశ్రమ ఫలితంగా ఉన్నాయి. సంతోషం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి భయపడకండి. చాలా అన్ని విధాలు కూడా బాగానే, కొంతమందికి ఇబ్బంది పెట్టినా కూడా కొంతమందికి బాగానే ఉంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు. దూర ప్రయాణాలు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తారు, కానీ టైం మాత్రం ఇప్పుడు ఫేవర్గా లేదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. వివాహితులకు కూడా కొంతమంది వివాహాలు కావటం లేదు, ఎందుకు కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. వివాహాలు కావటం లేదు అంటానికి కారణం ఏంటి? మనలో ఏదో దోషం ఉందో, లేకపోతే మనం నచ్చకపోవటమో, జాతకాలు కుదరకపోవటం అని ఆలోచించుకోవాలి. కానీ పెళ్ళి కాలేదు అంటే కూడా కాదు. అది కూడా కాకుండా టైం రాకుండా పెళ్ళి కావు కదా, దేనికైనా టైం అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అనుకోకుండా అన్నీ సుఖభాగంగా జరిగిపోతుంటే శుక్రబలం బాగుంది కాబట్టి రాశి వాళ్ళు ఏదైనా సరే హ్యాపీగా చేయండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈరోజు చక్కగా నవగ్రహ శ్లోకాలు పఠించండి, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ రాశి వాళ్ళకి అన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. శని మంచి యోగప్రదుడు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా శని ఇచ్చే యోగం ఎవరెవరు కాబట్టి అన్ని విధాలు కూడా హ్యాపీగా ఉంటుంది, అన్నీ బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఒక గొడుగు దానం ఇవ్వండి, ఇచ్చినట్లయితే ఈ దోషాలను కూడా తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి, అన్ని విధాలు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి,
బంధువుల్లో కూడా రాకపోకలు మంచిగా ఉంటాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే మనకు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. ఏదైనా సరే అందరం బాగున్నాం, హ్యాపీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి సమస్య రావడం ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడుతుండండి, అన్ని విధాలు బాగుంటుంది. ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు పడినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా కూడా భయపడకండి. కొంచెం ధైర్యంగా ఉన్నట్లయితే ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఉండదు. కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాల ఉద్యోగంలో కూడా అభివృద్ధి కానవస్తుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కూడా ఇనుము, రాగి, ఇత్తడి ఇలాంటి వ్యాపారాలు చేయండి. కంకరు ఇలాంటి రియల్ ఎస్టేట్స్ కానీ వ్యాపారాలు చేసినట్టయితే బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఏమీ భయపడ అవసరమే లేదు. ఉద్యోగుల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థికంగా లోటు లేకపోతే అన్నీ బాగున్నట్టే అనుకోవాలి. ఆరోగ్యంలో సహజంగా ఆరోగ్యం మహాభాగ్యం. కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకండి. మానసికంగా కొంగకుండా ధైర్యంగా ఉన్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఏముండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీరు ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి, లేదంటే ఆదిత్యుని చక్కగా పారాయణ చేయండి, ఆదిత్య శ్లోకాలు పారాయణ చేయండి. చేసినట్టయితే మీ సమస్యని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం నువ్వులు దానం ఇవ్వండి. ఇచ్చినట్లే శని దోషాలు కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఒడిదుడుకులు వ్యాపారాలన్నీ కూడా చాలా మటుకు సమస్య పోయినాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. వ్యాపారాలు కూడా ఒక అందుకు బాగున్నాయని చెప్పాలి. ఎందుకంటే దోషం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి టైం బాగానే ఉంది. మంచి గ్రహబలం బాగుంది, గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అన్ని విధాలు బాగుంది. కానీ మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి మనిషికి కూడా ఆర్థికంగా హ్యాపీగా ఉంటే ఏ లోటు ఉండదు. అది తక్కువైనప్పుడే మానసిక పెరుగుతుంది. అందుకే ఈ మీన రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉంది, సుప్రదంగా ఉంది. కానీ దేని మీద సమస్య అంటే ఆర్థికంగా అయ్యో కలిసి రావట్లేదనే ఒకటికి 4 సార్లు మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకొని హ్యాపీగా ఉన్నాం అనుకోవాలి. కానీ కలిసి రాదు 10 సార్లు అనుకున్నామంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మనం కలిసి రాదు అనుకోకూడదు. అంతా బాగున్నాం అమ్మ, భగవంతుడితో హ్యాపీగా ఉన్నాం అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. అన్నిటికీ ఆయన చూసుకుంటాడు స్వామి. అందుకని ఎవ్వరు భయపడకండి. ఈ మిథునరాశి వాళ్ళకి దోషాలు కూడా ఏమీ చెయ్యవు. ఎందుకంటే మంచి నక్షత్ర రాశి, గురువు మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి. ఏలినాటి దోషం ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అప్పుడప్పుడు సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటుండి, ఓ బ్రాహ్మడికి కొంచెం గొడుగు, చెప్పులు అట్లాంటి దానం ఇవ్వండి. మీ సమస్యలను తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళా భవంతు. Don't forget to hit the like button and subscribe for more videos.